హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ నిద్ర లేచినారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే పొద్దున్నే లేచేసినాను. నాకు పిల్లలు క్యారీ చేయాలి కదా, పొద్దున్నే లేయాలా. పొద్దున్నే లేయడం అయిపోయింది, గేదెలకు పాలు తీయడం అయిపోయింది. నేనైతే ఛాయ్ అయితే తాగేసిన ఫ్రెండ్స్. మీరు ఛాయ్ తాగింటారా లేదా? ఇప్పుడైతే పిల్లలకు క్యారీ చేస్తున్నాను. టైం అయితే అవ్వచ్చింది. ఆల్రెడీ పప్పు అన్నం చేసేసిన ఫ్రెండ్స్. ఈరోజు పప్పు రైస్ పిల్లలకి క్యారీకి బాటిల్కి నీళ్ళు పట్టేస్తాను. ఇప్పుడైతే క్యారీలు సర్దాలా. ఈరోజు స్కూల్లో అమ్మవారి పూజ అంట, సరస్వతి అమ్మవారి పూజ. పూలు కొంచెం ప్రసాదం పంపించమన్నారు సార్లు. అందుకని అయితే ప్రసాదానికి అయితే పెట్టుండ ఫ్రెండ్స్. చూడండి, పెసరపప్పు రైస్ పెట్టినాను. బెల్లం అన్నం నైవేద్యం చేసి పంపిద్దామని అమ్మవారికి. దోశ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలు తినేదానికి. పల్లెల్లో అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. మీ క్యారీలు అయిపోయినాయా? పిల్లలు రెడీ అయిపోయినారా? మాకైతే మా పిల్లలు రెడీ అవుతున్నారు. నేనైతే పప్పు అన్నం చేసేసి దోశ వేస్తున్నా ఫ్రెండ్స్. ఎంత పొద్దున్నే లేయాలి ఫ్రెండ్స్ మాకు. ఎందుకంటే పల్లెల్లో కాబట్టి ఆటో వచ్చేస్తుంది. 7:30 కల్లా రెడీ అయిపోవాలి పిల్లోళ్ళు. నేనైతే ఈరోజు 4:30కే లేచిన ఫ్రెండ్స్. లేకపోతే అస్సలు ఏ పని అవ్వడం లేదు నాకు. ఒక గంట, 1.5 గంట, నాకు గేదెల కాడ పాలు తీసుకోవడానికి టైం పట్టిపోతుంది. 2 ఎన్నోళ్ళకి తీయాలి కదా ఫ్రెండ్స్ పాలు. అందుకే పప్పుకు వేసేసి బియ్యం నానబెట్టేసి పోయి పాలు తీసుకొని వచ్చినాను. పాలు తీసుకొని వచ్చి తర్వాత క్యారీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే ఏదో ఇలా ఉండము. ఇది పొద్దున్నే మా చిన్న వీడియో. ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది, చేస్తున్నాను. వేరొక బాక్స్లో వేసి పంపిస్తాను. పప్పు వేసుకొని తినేస్తారు. దోశ కూడా చట్నీ అయితే ఏం చేయలేదు, కారం ఉంది. పప్పు వేసుకొని తింటారు. మా పిల్లలు ఏ కూర చేస్తే ఆ కూర వేసుకొని పొద్దున్న తినేస్తారు. చట్నీ కావాలి అని గొడవ ఏమి వేసుకోరు ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి నేను అలాగే వాళ్ళని తయారు చేసినాను. ఎందుకంటే అన్నీ చేయాలంటే ఒక్కదాన్ని చేయలేను కదా. చిట్టెలు అయితే లేదు, సైలెంట్గా ఉండదు. ఇప్పుడు చిట్టెలు ఉంటే నా దగ్గరే ఉండిండు. చిట్టెలు ఊరిల్లు ఉండదు ఫ్రెండ్స్. ఇంకా రాలేదు. రానా తిందు రండి. అదో సంజయ్ వచ్చినాడు చూడండి. మా తాప్సీ కూడా ఈరోజు పూజ అని చెప్పి తలస్నానం చేపించి రెడీ చేసేసినాను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే ఇప్పుడు అమ్మ దోశ పోస్తాను. స్కూల్కి పోయాక వడకం జరుగుతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగుంటాం. ఇప్పుడైతే దోశ తింటాం. సరిగ్గానే కుట్టుకోరు. ఏమనింది ఏమి పెట్టు పంపేసానా? వేస్తా ఉండండి. కాటబా పోండి, తినిపోండి. పిండ తొందరగా టైం అయిపోతుంది. పోండి, ఇంకా వేస్తా దోశ కావాలంటే. తొందరగా తిని 2 దినాలు ఒక్కొక్కరు. వద్దంటే ఎట్టా? అన్నీ అయిపోయినాయి. నేను ఇది ఒక్కటే అయిపోతే ప్రసాదం కూడా కొంచెం దగ్గరికి పడింది. కొద్దిసేపు అలా మూసి పెట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. దోశ అయితే పోసి ఇచ్చిన ఫ్రెండ్స్. పిల్లలు తింటున్నారు. ఈ లోపల ప్రసాదం అయితే కొంచెంగా దగ్గర పడాలా. సోమవారం కదా ఫ్రెండ్స్ ఈరోజు. వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గు కూడా వేసుకోలేదు. ఈ ప్రసాదం కొంచెం దగ్గర పడి పిల్లలు తినే లోపల వాకిట్లో నీళ్ళు జల్లి కొంచెం ముగ్గన్న వేసుకొని వస్తాను. నాకైతే అసలు తీరుబాటున్నారు ఫ్రెండ్స్. చేస్తూ ఉంటే పనిగానే ఉంటుంది. తీరుబాటు అనేది ఉండదు. ఏం చేయాలా? చూడండి ఫ్రెండ్స్, ప్రసాదము కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పాలు కూడా వేసేస్తాను. మన గేదె పాలు పొద్దున్నే తీసుకొచ్చినా కదా పాలు. చూడండి ఎంత బాగా చక్కగా. ఇప్పుడైతే బాగా ఉడకాల. చక్కెర బెల్లం 2 వేస్తాను నేను ప్రసాదం చేసేటప్పుడు. ఎందుకో 2 వేస్తే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొంచెం ఎలకల పొడి వేస్తాను.
చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చెరువు బాక్స్ పెట్టించినాను ప్రసాదం కూడా. సంజయ్కి ఒక బాక్సు, తాప్సమ్కి ఒక బాక్సు అన్నీ పెట్టేసిన ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు తినేదాన్ని ఆడైతే పూజలో పెట్టేస్తే ప్రసాదం వాళ్ళకి ఎవరంట తినేదానికి, అందుకని పిల్లలు తినేదానికి చెరొక క్యారీలో మళ్ళీ వేసి ఇచ్చినాను. ఇది క్యారీలో పెట్టుకుంటారు, ఇది మాత్రం ఈ 2 క్యారీలు పూజకి ఇచ్చేయమని చెప్పినాను. పిల్లలు తినేదానికి ఈ 2 క్యారీలు అన్నం తింటానే తినమని చెప్పి 2 క్యారీలు పిల్లలకి అయితే వేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే అయిపోయినారు ఫ్రెండ్స్, స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదో మా క్యారీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సరే పోయిరా పండి. నేను వాకిట్లో నీళ్ళు చల్లుకునే, అది అట్టే ఉండాలి. బాయ్ నాన్న. సరే ఓకే బాయ్ బాయ్ తాప్సి. బాయ్ మా. నేనైతే వాకిట్లో నీళ్ళు చల్లుకున్నా, పిల్లలకి టైం అయిపోతుందని వాళ్ళని అయితే పంపించేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గేసుకోవాలా, బాగా లేట్ అయిపోయింది, ఎండబడిపోయింది. ఓకేనా మరి, ఇది పొద్దున్నే మా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.